కొద్దామా డ్రాగన్ ఫ్రూట్ మరి అదిగో చూడు ఎంత పెద్దది ఉందో మన డ్రాగన్ ఫ్రూట్. ఉండు, నువ్వు కొయ్యగలవా? నువ్వు కొయ్యలు. వెరీ గుడ్, పట్టుకో. ఇంకోటి కూడా కొత్తాను. ఇది చిన్నగా ఉందిరా, ఇంకా పెద్దగా అవ్వదు. ఇది అయిపోయింది అంతే. ఇదిగో రెండు డ్రాగన్ ఫ్రూట్స్ చూపి. ఆడ పట్టుకుంటాడంటే ఒకటి. ఓకే, నడండి పోదాం కిందకి. దోసకాయ ఎందుకు వద్దందా, కూర చేసుకున్నాం ఇవాళ, పప్పు దోసకాయ. పప్పు దోసకాయ పట్టుకో. ఇంకేమన్నా ఉన్నాయేమో చూడు. కాకరకాయలు ఉన్నాయా? లేవు. బచ్చల కూర అందు కోసుకోవాలి. పత్తి మిరకాయలు ఉన్నాయా? పత్తి మిరకాయలు కొద్దాం అయితే. ఏ పత్తి మిరకాయలు లేవా? మొన్న కోసేసాను. గుంట గరగరాకు ఉంది. నూనె మరగబెట్టుకోవాలి కోసి. మొక్కలు వేసి చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడే పూత వస్తుంది పచ్చిమిరపకాయలకు. మొన్న కోసాను. ఒకటి అందరూ ఒకటే ఉంది. చూసారా, ఒక్కటే చెట్టుకి రెండు రకాల ఆకులు ఉన్నాయి. ఈ ఆకులు గ్రీన్ కలర్లో ఉన్నాయి, ఈ ఆకులు రెడ్ కలర్లో ఉన్నాయి. అంటే దీనికి ఎండ తగలట్లేదు, ఈ కొమ్మలు మూసేసిన వల్లనే. అందుకని ఈ ఆకులు కొంచెం గ్రీన్ కలర్లో పింక్ వచ్చినాయి. వీటికి రెడ్ ఎండ బాగా తగులుతుంది, అందుకని ఇవి వేరే కలర్స్లో ఉన్నాయి. చూసారా, ఒకే చెట్టుకి రెండు కలర్లు. ఇదే కొమ్మ నేను వేరే మొక్కకి వేరే కుండీలో పెట్టాను. ఎందుకంటే ఇక్కడ ఎండ ఎక్కువ తగలదు. ఇక్కడ కూడా సేమ్ గ్రీన్ కలర్లోనే ఉన్నాయి. సరే, ఇది కూడా ఓకే.